నా యొక్క విశ్వాసాన్ని నేను ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నానంటే, ఏ రీతిగా అవిశ్వాసమును నేను అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వచ్చానంటే, మొట్టమొదటి ప్రయోగము నా దేహం పైన నేనే చేసుకున్నా. అల్సర్ వచ్చింది నాకు, అల్సర్ వ్యాధి. ఎక్కువ ఉపవాసాలుండి టయానికి తిండి తినక ఎక్కువగా గడుపుతున్న సమయంలో కొంచెం ఎఫెక్ట్ అయింది నా యొక్క డైజెస్టివ్ సిస్టానికి. సో అల్సర్స్ వచ్చినాయి. అది చాలా భయంకరమైన నొప్పి ఉంటుంది. అది ఉదయం 8కి వస్తుంది నొప్పి, 12కి వస్తుంది నొప్పి, రాత్రి 8కి వస్తుంది నొప్పి. అంటే అది తినే టైం అన్నమాట. ఆ టైంలో ఏమైనా పడకపోతే విపరీతమైన నొప్పి. అయితే అటువంటి నొప్పి భయంకరంగా బాధిస్తుంటే నేనేం చేశానంటే డాక్టర్లను ఆశ్రయించాను. అప్పుడు నా వయసు చాలా చిన్నది. దేవునికి స్తోత్రం. డాక్టర్లను అరగంట సేపు, అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అరగంట సేపు లైన్లో పోవాలా. లైన్లో నిలబడ్డాను. అరగంట తర్వాత ఆ డాక్టరు అరగంట సేపు క్లాస్ పీకాడు నాకు అని. లాస్ట్లో ఇచ్చింది ఎర్రమందు పచ్చమందే ఇచ్చాడు, చేతిలో పెట్టాడు. ఇంటికి వచ్చాను, కానీ ఎందుకో మందు మింగడానికి నాకు ఇష్టం అనిపించలే. దాని తర్వాత అక్కడ ఒక మంచి ప్రార్థనా పర్రాలు ఒక అమ్మగారు ఉన్నారు. 70-75 ఏండ్లు ఉంటాయి ఆమెకి. మంచి ప్రత్యక్షతలు కలిగింది ఆమె. ఆమె దగ్గరికి పోయినాను. అమ్మగారు, నా కోసం ప్రార్థన చేయవా? నాకు చాలా కడుపు నొప్పి లేస్తుంది, ఏదో అల్సర్ అంట, అది చాలా పెయిన్ ఉంది, కొంచెం నా కోసం ప్రార్థన చేయవా అనగానే ఆమె ముఖం ముదే చెప్పేసింది, నేను చేయపో అన్నది. అక్కడేమో డాక్టర్ తిట్టే, ఇక్కడేమో ఆ పెద్ద ఆమె ఏమైనా మనకు సాయం చేస్తుందేమో అనుకుంటే ఆమె ముఖం ముందే అన్నది. ఏమన్నది? నేను ప్రార్థన చేయపో అన్నది. ఏం చేయాలో అర్థం కాలే. బిక్క ముఖం పెట్టుకొని చూస్తూ ఉన్నాను. ఏం చేయాలా, ఎవరిప్పుడు పరిస్థితి ఏంది అన్నప్పుడు ఆమె మళ్ళీ ప్రేమగా దగ్గర పిలిచి అన్నది, చూడన్న, నువ్వు మారు మనసు పొందావా? పొందానమ్మా. బాప్తిజం తీసుకున్నావా? తీసుకున్నామ్మా. పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్నానా? దేవునితో ప్రార్థన గడుపుతున్నానమ్మా. ఇంకా నాలో నీలో ఒకే దేవుడు ఉన్నాడు కదా, నువ్వే అధికారంతో ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళా నాతో నీకేం పని అన్నది. నువ్వు పాలు తాగే పిల్లను అయితే ఎత్తుకుంటాం నిన్ను, నువ్వు పరిగెట్టే బ్యాచ్లో ఉన్నావు, ఇప్పుడు మళ్ళా LKG నర్సరీకి వస్తానంటే ఎట్లా? నువ్వు ప్రార్థన చేసుకో అన్నది. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను ఏం చేశానంటే, అవును కదా అని కొంచెం విశ్వాసం తెచ్చుకొని మోకాళ్ళ మీద ఉండి రాత్రి ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన ఎట్లా చేస్తున్నా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోవా అని ఎడుపుతా అంటే పరిశుద్ధాత్మ నోర్మి అన్నాడు. ఇట్లా నువ్వు సంవత్సరాలు చేసినా నేను నీ ప్రార్థన వినపో అన్నాడు. ఆయన కార్యం జరగదు పో అన్నాడు. ఏంది ప్రభా అన్నాను. ఆమేన్. అప్పుడు ఈ వాక్కుతో దేవుడు నాతో మాట్లాడాడు, నీకు శక్తిని అధికారమునిచ్చాను, ఆజ్ఞాపించు అన్నాడు. హల్లెలూయా అని ఏలు. అందుకే నేను ఎప్పుడు ఏలు ఇట్లా చూపిస్తా ఉంటా. దీంతో చాలా జరిగినాయి, జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. హల్లెలూయా. సో ఈ ఏలుని ఏం చేశానంటే, అప్పటి వరకు చేతులు ఆయన పై ఎత్తినాన్ని దీని వైపు ఎత్తాను. చూశాను, అట్లా చూశాను. సమస్తమైన బలహీనతను, అల్సర్ని, ఆ కంతుల గడ్డల్ని యేసు నామములో శపిస్తున్నాను, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని ఒక్క మాట నన్ను అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృప. ఇప్పటికి 30 సంవత్సరాలైంది, ఏ సమస్య లేదు. హల్లెలూయా. ఆమేన్. ఇంకా నా అవిశ్వాసము ఏమైపోయింది? ఫుల్గా విశ్వాసంలోకి వచ్చేసింది. ఆమేన్. నేను ఒకటే నమ్మాను, నాకు చేసిన వాడు వీళ్ళకి ఎందుకు చెయ్యడు? నా జీవితంలో చేసిన దేవుడు వీళ్ళ జీవితంలో కూడా ఆజ్ఞాపించినప్పుడు 100% చేస్తాడని నా విశ్వాసాన్ని నేను బలపరుచుకున్నాను. ఆ రోజు నుండి దేవునికి స్తోత్రం, నా ప్రార్థన విధానం మారిపోయింది, నేను చూసే విధానం మారిపోయింది, ఆలోచించే విధానం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అడుగులు వేసే విధానం మారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు ఆ రోజు నుంచి.